ప్రస్తుతం మనతో పాటు గిల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేషన్ మెంబర్ సీనన్న. ఈరోజు దాదాపు 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఉద్యమం సమయం నుంచి కూడా ఇదే జెండా, గులాబీ జెండాను ఎత్తుకొని ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు, పోరాటాలు చేశారు, తెలంగాణ సాధించుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత అధికారం దూరం అయింది. ఇకపైన ఏ విధంగా ఉండబోవచ్చు? ఇవాళ 2.5 కాలంలో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద ఎదురు చూశారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు ఇస్తారని చెప్పి ఎదురు చూశారు. 2.5 సంవత్సరాలు ఇంతవరకు ఏం చేయట్లేదు కాబట్టి ఇవాళ ఇప్పటికే విద్యార్థులందరూ ఇప్పటికే పోరాటాలు సిద్ధమైపోయారు. ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఇవాళ వినతి పత్రాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. రేపటి నుంచి హైకోర్టు జడ్జి కూడా లెటర్లు రాయబోతూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక కాలేజీలు ఎట్లయితే వేయో ఇవాళ విద్యార్థులు కూడా హైకోర్టుకి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఎల్లుండి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 29వ తారీఖు రోజు అన్ని కాలేజీల బంద్కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ విడుదల ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హామీని అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఇవాళ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇవాళ ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేస్తలేరు. అందుకనే ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లానవో ఇవాళ 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి ఇవాళ ప్రజలందరూ కూడా విద్యార్థులు, యువకులు అందరూ కూడా మళ్ళా నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ కొట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి పాలన మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళందరూ వీళ్ళ ఉద్యమాలకు సిద్ధమైపోయారు. అని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జైత్రయాత్ర కొనసాగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే కేటీఆర్ గారు రీసెంట్ గా కూడా అన్నారు కదా టీఆర్ఎస్ అయితే బాగుంటుండే అని. ఇప్పుడు అదే టీఆర్ఎస్ వేరే వాళ్ళు పెట్టుకునే పరిస్థితి. మరి బీఆర్ఎస్ బాగుండేనా, టీఆర్ఎస్ బాగుండేనా? ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కొత్తగా చూడట్లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఎందుకంటే ఉద్యమ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పెరిగిన పార్టీ, ఇంత వడ్డీ అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెరిగిన పార్టీ. తెలంగాణ ఉద్యమకారులు అంటేనే బీఆర్ఎస్ పార్టీ గుర్తుకొస్తుంది. గులాబీ జెండానే గుర్తుకొస్తుంది. ఇంకో కలర్, ఇంకో జెండా ఏదో గుర్తు రాదు. ప్రజలందరూ కూడా ఇవాళ గులాబీ జెండానే చూస్తున్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురుస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రజా సంఘాలు, ఇవాళ ఉద్యోగ సంఘాలు కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ కోరుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలంటే ఈ రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీల పక్షాలన్నీ కూడా ఇవాళ రాజకీయ పునరీకరణ జరగడానికి ఇవాళ చాలా పార్టీల నాయకులు కూడా ఆ పార్టీలను జెండాలను వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు. అందులో భాగంగానే మన చాలా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారిని మా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అని మీరు చూశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ పునరీకరణ జరగబోతా ఉన్నది. రేపు కేసీఆర్ గారి పాలన రాబోతా ఉన్నది.